ఓకే ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. అలాగే బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. పౌర్ణమిని మనం వేసేసే మూమెంట్లో 3 days జరుపుకుంటాం కదండి. మనకు బుద్ధ భగవానుడు ఆనాపానసతి అంటే ఏంటి, ఎలా చేయాలి అనేది నేర్పించారు. దాన్ని ఇంకా మనకు పత్రిసారు ముందుకు తీసుకెళ్ళి అందరికీ సులువుగా ఉండేట్టుగా పరిచయం చేసి చాలా మందిని ఈ పిఎస్ఎస్ మూమెంట్లో తీసుకొచ్చారు. గురువులందరికీ కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు. అంటే ప్రతి ఒక్కరూ కూడా మనకి జ్ఞానాన్ని అందిస్తున్న ప్రతి ఒక్క గురువుకి కూడా ఆత్మ ప్రణామాలు. మరి సద్గురు మూమెంట్ మన వేదికనిచ్చి అంటే ఈవెనింగ్ వంశకిరణ్ సార్కి అంటే మనందరికీ కూడా చక్కగా క్లాసులు చెప్పుకోవడానికి, ధ్యానం చేసుకోవడం, సజ్జన సాంగత్యం అంటే ఇంకా మన లోపల గుణాలు ఎలా మారుతాయి అనేది ఈజీగా ఆ పత్రి సార్ ఎంత ఈజీగా ఇచ్చారో ఇంకా ఈజీగా మనకి వంశీ సార్ కూడా మనకు అవకాశం ఇచ్చారు. మన గుణాన్ని మార్చుకుంటూ మనల్ని మనం అంటే ఎలా ఉండాలి, ఇంకా అంటే ఎలా ఉండాలి, ఎవరిని ఎలా ప్రేమించాలి, ప్రతి జీవిని దానికి అవకాశం ఇచ్చినందుకు గురువులందరికీ కూడా శతకోటి ఆత్మ. అలాగే ఈ జూమ్ నిర్వహిస్తున్న మాస్టర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ఆత్మ. మనం ఈరోజు జీవిత సత్యాలు అంటే కొన్ని మనకు తెలిసినా కూడా మనం ఎక్కడ మిస్ అవుతున్నాము, ఏది ఆచరించట్లేదు, దేన్ని పట్టుకోవట్లేదు, దేన్ని వదిలేస్తున్నాము అనేవి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. దీన్ని కూడా మనకు పత్రిజీ ప్రబోధాల నుంచి తీసుకున్నారు. మాస్టర్ వచ్చేసి మనకి తటపర్తి వీరరావు చాలా ఈజీగా అందించారు ఈసారి. అంటే మనకేం తెలుసు, అన్నీ తెలుసు అనుకుంటాం కానీ తెలియదు, అక్కడనే బోర్లా పడుతున్నాం. చూడండి, ఇప్పుడు మానవుడు స్వేచ్ఛాజీవి. అంటే మనం ఏమనుకో స్వేచ్ఛ అంటే ఆ తల్లిదండ్రులు మనల్ని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళనివ్వాలి, మనం ఏదనుకుంటే అది చేయనివ్వాలి. మనం హాయిగా బంధనాలు లేకుండా మనం అనుకున్నదల్లా చేసుకోవడం స్వేచ్ఛ అనుకుంటాం. కానీ దీనిలో మనకి ఏమి ఇచ్చాడంటే మానవుడు స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవిస్తున్నాడా అంటే మరి ఎన్నో రకాలుగా బంధింపబడి ఉన్నాడు. ఏంటి, దేని ద్వారా బంధింపబడ్డాడు? సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు, అంటే అలాగే కులాలు, మతాలు అని అంటే మనకు తెలియకుండానే మనం పుట్టినప్పటి నుంచి కూడా ఆ సంఘం కట్టుబాట్లు, కుటుంబంలో కట్టుబాట్లు, అంటే మన ఆచారాలు, అంటే మన ప్రాంతాన్ని బట్టి కూడా అంటే ఈ ప్రాంతంలో ఇలాంటి వేడుకలు చేసుకోవాలి, పండగలు చేసుకోవాలి, అంటే వాటిల్లో బందీ అయి ఉన్నాం అన్నట్టు. అంటే వీటన్నిటిలో చిక్కుకొని జీవిస్తున్నా కూడా మరి మనం ఏమనుకుంటున్నాము, మనము స్వతంత్రంగానే ఉన్నాము, స్వేచ్ఛగా ఉన్నామని మనం అనుకుంటున్నాము. కానీ వీటన్నిటి నుంచి బయటపడితేనే స్వేచ్ఛాజీవి అవుతాడు మానవుడు అని. అంటే వాటన్నిటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు మనకు తెలియకుండా చాలా రోజుల నుంచి, చిన్నప్పటి నుంచి మనకి ఏం తెలుసు, పూజలు, కట్టుబాట్లు, అంటే ఈ మడి ఆచారాలు ఇవన్నీ పట్టుకొని జీవించాం. ఇప్పుడు సరే ఓకే, మనం స్పిరిచువల్ గా కాస్త ఎదిగాం కాబట్టి కొన్ని మార్చుకున్నాం కానీ మళ్ళీ ఇంకా అంటే ఈ ప్రాంతంలో ఇలానే ఉండాలి, మా కులంలో ఇలానే ఉండాలి, మా వంశంలో ఇవే పాటించాలి, లేకుంటే మాకేదో అవుతుంది అనేది దానిలో నుంచి బయటపడాలి. అంటే పుట్టడంతోనే వీటన్నిటిలో బందీ అవుతున్నాడు, బందీగానే పుడుతున్నాడు. అందుకే వీటిని జన్మ బంధం అంటారు. ఈ బంధం నుంచి విడిపడాలి మానవుడు. మరి ఈ బంధం నుంచి విడిపడాలంటే బంధాల నుంచి విడిపడితేనే ముక్తిని పొందుతాం, జీవన్ముక్తుడు అవుతాడు అన్నట్టు. బంధాలతో జీవిస్తున్న వాడు ఎప్పుడు కూడా స్వేచ్ఛాజీవి కాడు. మరి సృష్టి రహస్యం ఏంటి, మరి అంతా ఒక్కటే, అంటే అంతా ఒకటే ఏకత్వం. మరి వేరు వేరు భావనలు అనేవి ఉండకూడదు. మరి మనం ఏం చేస్తున్నాం, మరి ఇది నా కుటుంబం, నా వంశము, మళ్ళీ అక్కడే చిక్కుకుపోతున్నాం. అంటే మా వంశంలో ఇలానే ఉండాలి, ఇదే చేయాలి, ఈ దేవుణ్ణే ఆరాధించాలి, ఇలాంటి కట్టుబాట్లే, అంటే కొన్ని ఇంకా ఇంత తెలుసుకున్నా కూడా ఏం చేస్తున్నారు కొంతమంది, ఆ జంతువుల్ని బలి ఇవ్వడం అనేది మా ఆచారం కదా, మేము పెళ్లిలో జంతువుని బలి ఇవ్వాలి, ఇల్లు కట్టుకుంటే జంతువుని బలి లేకుంటే తప్పు జరుగుద్ది. అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నా కూడా ఆ రోజు సంవత్సరికం చేసినా కూడా మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఆ రోజు
లేకుంటే మాకేదో అయిపోతదని ఇలా భయాలతో బంధింపబడి ఉంటున్నారు. వీటి వల్లనే అసలైన జ్ఞానాన్ని పట్టుకోలేకపోతున్నారు. మరి అంతే గదా ఫ్రెండ్స్! ఇప్పుడు భగవంతుని దృష్టిలో మరందరం ఒకటే. మరి మన ప్రాణం అయితే ఎక్కువ, ఇంకొక ప్రాణం అయితే కోడి ప్రాణం తక్కువ, మేక ప్రాణం తక్కువ కాదు గదా! అందరూ సమానమే. అన్ని జీవులు సమానం. మనం గూడా ఆ దశ నుంచే వచ్చాము. అందుకే వాటన్నిటి నుంచి బయటపడాలి. అదే విధంగా కుటుంబ కట్టుబాట్లు పాటిస్తున్నాడు. అంటే నేను ఈ కుటుంబంలోనే జన్మించాను కాబట్టి, ఆ కుటుంబానికి సంబంధించిన కట్టుబాట్లు. కుల మత ఆచారాలు. అంటే నేనొక కులస్తున్నని, మతస్థున్నని, ప్రాంతము, దేశ సాంప్రదాయాలు భారతదేశంలో ఇలానే ఉంటుంది. వస్త్రధారణ గాని, పెళ్లి అనే అంటే ఇలాంటియన్నీ గూడా మనము భావిస్తున్నాం గదా! కానీ ఎప్పుడైతే ఆ సృష్టి రహస్యం అనేది అంతా ఒకటే అని హ్మ్. తెలుసుకున్నప్పుడు ఎలా జీవిస్తాడు మరి? తెలుసుకున్నాక గూడా మళ్ళీ వీటిల్లోనే ఉంటున్నాం కాబట్టి నువ్వు తెలుసుకున్నట్టుగానే గాదు. తెలుసుకున్న దాన్ని ఆచరిస్తలేవు. ఇంకా కొంత స్వార్థం ప్రదర్శిస్తూనే ఉన్నామన్నట్టు. సృష్టికి విరుద్ధమైన పనులు చేస్తూ నష్టపోతున్నాము. ఇంకా మనం ఎప్పటికీ స్వేచ్ఛా జీవులం కాలేము. స్వేచ్ఛగా వ్యవహరించలేము. ఇంకా ప్రతి ఒక్కరు గూడా కుటుంబ కట్టుబాట్లను పాటిస్తూ వాటిలో ఆచారాలు, పద్ధతులు, అలవాట్లు, ఇంకా ఫంక్షన్‌లు, వేడుకలు ఇవన్నీ గూడా అంటే చూడండి మరి ఇప్పుడు మనం తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎంతో వేడుకగా జేస్తాము. అదే విధంగా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో సంక్రాంతిని ఎక్కువగా జేసుకుంటారు. అంటే ఇలా ఒక్కొక్క ఇప్పుడు వినాయక చవితిని ఆహ్, మహారాష్ట్రలో ఎక్కువగా జేస్తారు. అంటే ఇదే ప్రాంతం యొక్క ఆచారాలకు గూడా మనం కట్టుబడిపోతాం. దాంట్లో బందీలయితున్నాము. అందుకే అవన్నిటిని గూడా వదులుకోవాలి. అంటే సాటి కులస్తులను, మతస్థులను గౌరవించడం. ఆ కులాల అంటే మన యొక్క పండుగలు ఇప్పుడు మారింది. చాలా మారింది. మనం గూడా అన్నిటిని గూడా ఎంజాయ్ జేస్తున్నాము. కానీ కొన్నైతే కంపల్సరీగా మన పద్ధతులు అన్నట్టుగా అవి ఇంకా వాటిల్లో కూరుకొని ఉన్నామన్నట్టు. అంటే పెళ్ళిళ్ళకు, పార్టీలకు పిలిచినా గూడా ఏం చేస్తున్నాం, మన కులం వాళ్ళకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాం. చూడండి అంటే ఎంత నేర్చుకున్నా గూడా మనము ఆహ్, కొన్ని ఉంటాయి అవి సహజంగా అంటే పుట్టుకతో వచ్చినయి అంటారు గదా! పుడకలతో పోవు గాని. అంటే చూడండి ఇప్పుడు వేరే కులం, తక్కువ కులం అయితే ఇప్పుడు పనోళ్ళని పెట్టుకోవడానికి గూడా ఆలోచిస్తాం. మీ కులమా? అరే! ఈ కులమోళ్ళొద్దు. అంటే ఇంకా మాల మాదిగలొద్దు అని. అంటే ఇలాంటియి ఇంకా ఉన్నాయి. ఇంకా పోలేదు. ప్రతి ఒక్కరిలో గూడా నాటుకొనున్నాయి. తెలియకుండానే వేర్లుగా పాతుకుపోయాయన్నమాట. అలాగే వస్త్రధారణ విషయంలో గూడా అంతే. అంటే మరి చూడండి ఇప్పుడు ముస్లిమ్స్ బుర్కా వేసుకుంటారు. మరి క్రైస్తవులు బొట్టు పెట్టుకోరు. గాజులు ఇవన్నీ వాళ్ళకెక్కువ ముస్లిమ్స్ గాని ఇవన్నీ ఏం పాటించరు. మరి మన హైందవ మతంలో ఇవన్నీ మనం ప్రాముఖ్యతనిస్తాం. మరి భగవంతుడికి రూపం లేదు అని చెప్తూ ఉన్నా. చెప్తూ ఉంటాం గానీ మళ్ళీ ఏం చేస్తున్నాము? భగవంతుడు ఇలా ఉండాలి, అలా ఉండాలని మళ్ళీ మనమే ఆ సుగుణాలను ఆపాదిస్తున్నాము. అంటే భగవంతుడు ఏం జెప్పాడు? ఈ సృష్టి యావత్తు గూడా సర్వస్వము ఒకటే. అంతటా నిండి ఉన్నాడు. మరి భగవంతుడు అందరిని సమానంగా ప్రేమిస్తున్నప్పుడు మనం ఎందుకు ప్రేమించదు? మనం ఎందుకు విడివిడిగా చూస్తున్నాము? అంటే ఒక ప్రాంతాన్ని, ఒక దేశాన్ని అభిమానిస్తూ, ఆ సంప్రదాయాలను పాటిస్తూ మరి మనం ఉంటున్నాం గదా! మరి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గూడా ఇప్పుడు యూఎస్ఏ అంటే అవన్నీ తప్పని కాదు. కానీ అలానే ఇతరుల యొక్క వాటిని గూడా గౌరవించాలనేదే చెప్తున్నాను మీకు. అంటే అన్నీ పాటిస్తూ అన్నిటిని మన విషయంలో ఇప్పుడు భారతదేశంలో ఈ సాంప్రదాయాలను పాటిస్తాం కరెక్టే. అదే విధంగా ఇతర దేశాల యొక్క సాంప్రదాయాన్ని, ఇతర కులాల యొక్క సాంప్రదాయాలను గౌరవించాలి. అంటే మానవ జాతికి చెందిన వాడిని అనేది మర్చిపోయారు. అందుకే ఈ కులము, మతము, ఈ దేశము అనే భావాన్ని కూడా విడిచిపెట్టేసేయాలి. అంతా సమానమే. అంతా ఒకటే అనే భావనతో ఉండాలి. ఇంకా కొన్ని సార్లు ఏంటి అంటే ఇతరులను ద్వేషిస్తూ ఉంటాం. స్వార్థంగా ప్రవర్తిస్తాము. అంటే మనం ఏం చెప్తాము? నేనందరిని నిస్వార్థంగా ప్రేమిస్తాను అని అనుకుంటాం. చెప్పుకుంటాము. విన్నదాన్ని మనం గురువులు చెప్పిన దాన్ని ఆచరించాలని చూస్తాం. కానీ అసలు విషయానికొచ్చేసరికి అక్కడ ఆహ్, అలా ప్రవర్తించమంట. ప్రవర్తన వేరుగా ఉంటుంది.
సృష్టి రహస్యాన్ని గుర్తించాం, భగవంతుని ఆశయాన్ని గుర్తించాం, పైగా ఇంకా మళ్ళీ దేవుడు అంటే ఇష్టం అంటాం, కానీ ఆయనకంతా సమానం అని చెప్తున్నాం. కానీ మనం ఎందుకు చూడట్లేదు అందరినీ సమానంగా చూడట్లేదు, అందరినీ సమానంగా గౌరవించట్లేదు. అంటే వారంతా ఇతరులు అంటే చూడండి, మన పిల్లలే ఉన్నారు ఉదాహరణకి. మన పిల్లల్ని ఏంటి మనం ప్రేమగా అంటే వాడు అడిగిందల్లా ఇస్తాం, ప్రేమగా చూస్తాం. ఇప్పుడు బయట పిల్లలతో గొడవ పడ్డా సరే మనవాన్ని వెనకేసుకొస్తాము. అంటే అక్కడనే మనం తేడా చూపిస్తున్నాము. అంటే నా నా వాడు, నా కొడుకు, నా మనవడు ఇట్లా మనము అనేది ఆ లోపల అలానే ఉన్నది. దాని నుంచి బయటపడతలేము. అందుకే ఆ సృష్టి రహస్యాన్ని అర్థం చేసుకొని దాని నుంచి బయటపడి ఆ జ్ఞానాన్ని పొంది ఆచరించినప్పుడే మనం స్వేచ్ఛగా ఉండగలుగుతాము. కలిసి జీవించాలి. మరి ఎన్నో జాతులు ఉన్నాయి సృష్టిలో. మానవ జాతి చాలా విశిష్టమైనది. మానవ జాతిలో ఏంటి అంటే స్త్రీ పురుషులుగా విభజింపబడ్డారు. ఈ 2 రకాలు మనకు కనిపిస్తారు. అయితే స్త్రీలైనా పురుషులైనా కూడా ఇద్దరు మనుషులే కదా! మరి వాళ్ళిద్దరూ సమానమే అని తెలుసుకోవాలి. ఈ మానవులలో స్త్రీ పురుష భేదమే కాదు, ఇంకా అనేక భేదాలు ఉంటాయి. అంటే కొంతమంది పొడువుగా ఉండడము, కొంతమంది పొట్టిగా ఉండడము, లావుగా ఉండడం, సన్నగా ఉండడం. అంటే కొన్నిసార్లు ఏంటి అందానికి కూడా ప్రాముఖ్యతనిస్తున్నాము. ఎవరైనా అందంగా ఉన్నారనుకోండి, అబ్బా! వీళ్ళెంత బాగున్నారు, అతడెంత బాగున్నాడు, అంటే కొంచెం దానికి ఆకర్షించబడుతూ ఉన్నామన్నమాట. కానీ ఎప్పుడు కూడా బాహ్య సౌందర్యాన్ని కాదు, ఇంత సౌందర్యాన్ని చూసుకోవాలి. ఇంకా తెలివైన వారు, తెలివి తక్కువ వారు అంటే మరి ధనికులు, పేదలు ఇలా చాలా మంది ఉన్నారు. అదే విధంగా అధికారంలో ఉన్నవారు, జాబులు చేస్తున్నవారు లేని కానీ మనం అందరి పట్ల కూడా ఒకే రకమైన భావంతో ఉండాలి. అందరూ మానవులు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. అందరి దేహాలు పంచభూతాలతో తయారు చేయబడ్డాయి. అందుకే ఆహ్, అందరిని సమానంగా చూడాలి. మళ్ళీ అదే విధంగా అన్ని దేహాలు కూడా ఒకే ఆత్మశక్తితో పనిచేస్తున్నాయనేది ఎప్పుడూ ఎరుకతో ఉండాలి. గుర్తుంచుకోవాలి. ఇంకా సూక్ష్మంగా పరిశీలిస్తే మానవులలో తేడాలు లేనే లేవు. అంటే అన్నమాచార్యుల వారు చెప్తారు కదా! బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని. అంటే అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఆ విషయాన్ని ఎప్పుడు మనము గుర్తుంచుకోవాలి. అంటే మనలో ఉన్నది, ఎదుటివాడిలో ఉన్నది, వేరే ఇంకా కుక్కలో ఉన్నది, నక్కలో ఉన్నది, అంటే ప్రతి జీవిలో ఉన్నది కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. అందరిలో ఆ భగవంతుని చూడగలిగినప్పుడు, అన్ని జీవుల్లో ఆ భగవంతుని చూడగలిగినప్పుడు ఇంకా మనకు వేరు వేరు భావన అనేది రాదు. ఇంకా కొందరికి ఏంటి ఇంకా గమనిస్తే ఏంటంటే మనస్సనేది అందరికీ ఉంది. అయితే ఎవరికైనా కష్టం కలిగితే బాధ గాని, ఆకలి గాని అందరికీ ఒకటే. అందరికీ కళ్ళున్నాయి, వినే చెవులున్నాయి, నోరుంది, మరి కాళ్ళు, చేతులు అన్నీ ఉన్నాయి. మరి మానవ జాతిలో మానవులందరూ ఒకేలాగానే ఉన్నారు. కొంచెం ఆకారాల్లో తేడా అంతే. కానీ అన్నిటికంటే ముందు తెలుసుకోవాల్సిందేంది అందరూ ఆత్మస్వరూపులే. ఆ స్థితిలో అంతా ఒకటి. ఎవరికీ ఏ తేడా ఉండదు అనేది తెలుసుకోవాలి. అందుకే ఈ ఆత్మలు తమ ఎదుగుదల కోసం, ఉన్నతి కోసం, కొన్ని పాఠాలు నేర్చుకోవడం కోసం, కొన్ని అనుభవాల కోసం భూమి మీదకొచ్చి ఈ మానవ దేహం ధరించడం జరిగింది. అందుకే మానవుడని పిలువబడుతున్నాడు. చూడండి, అంటే ఆత్మగా ఉంటే మరి ఆ శరీరం లేనప్పుడు ఏమి చేయలేం గదా మనం. ఇప్పుడు చెప్పాలి, జ్ఞానాన్ని బోధించలేము. ఆత్మగా ఉన్నప్పుడేంటి వినలేము. చెవులతో వింటాం గదా! అందుకే శరీరం తీసుకొని భూమి మీదకొస్తాం. మనం ఇంకా మన ప్రణాళిక ప్రకారం ఏమైతే నేర్చుకోవాలో, ఇంకా మనం చేసిన తప్పులు, ఒప్పులన్నీ గమనించుకొని అంటే వాటి నుండి పాఠాలు నేర్చుకొని ఇంకా ఎదగడానికి, ఆత్మ పరిణితి సాధించడానికి మళ్ళీ భూమి మీదకొస్తూ ఉంటామన్నమాట. అంటే ఇంకా అంటే కొన్ని ఇప్పుడు మానవ దేహం ధరించాము. వచ్చాం. మరి భూమి మీద జీవించాలంటే మరి దేహానికి తప్పనిసరిగా కొన్ని అవసరాలున్నాయి. ఎందుకంటే ఇది దేహం నిలబడాలంటే మరి తిండి గావాలి, బట్ట గావాలి, అదే విధంగా ఇల్లు గావాలి. అంటే ఇవన్నీ సమకూర్చుకోవాలి. సమకూర్చుకోవద్దని చెప్పట్లేదు. అయితే ముఖ్యంగా ఇంకా పురుషునికి స్త్రీ అవసరము, స్త్రీకి పురుషుని అవసరం గూడా ఉంది. శరీరానికి తిండి, బట్ట, ఇల్లు ఎలా అవసరమో అదే విధంగా ఈ ప్రకృతి సహజమైన శారీరక వాంఛ తీరడానికి పురుషునికి స్త్రీ, స్త్రీకి పురుషుడు అవసరం. ఇంకా మానవుడు ఆహారం, వస్త్రం, గృహం ఎలా సంపాదించుకుంటారో అలాగే పురుషుడు స్త్రీని, స్త్రీ పురుషుడిని సంపాదించుకుంటారు. ఇదంతా మనం అంటే ప్రపంచం మొత్తంలో సృష్టిలో అంతటా చూస్తూనే ఉన్నాం.
కానీ ఈ అవసరాలు తీరినాక మళ్ళీ ఏంటి, మానవుడు ఏం చేయాలంటే తన జీవిత లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలంటే దీనిలోనే కూరుకుపోవద్దు. అసలు జీవితం అంటే ఏంటి? జీవితం దేనికి ఈ జీవితం తీసుకున్నాము? అంటే ఏం సాధించడానికి వచ్చాం మనం భూమి మీదకనేది అది గుర్తుంచుకోవాలి. అంటే ఓన్లీ కేవలం తినడము, తాగడము వీటిని ఇవన్నీ అనుభవించడానికేనా? లేదంటే మనకింకా ఏమైనా లక్ష్యం ఉందా అనేది తెలుసుకోవాలి. దాన్ని సాధించడానికి కృషి చేయాలి. అయితే ఏం చేస్తున్నారు మరి మానవులు ఇవన్నీ ఆలోచించడం మానేసి ఇంకా నేను పురుషుడినని, స్త్రీనని, అంటే చాలా మంది చూడండి ఇట్లానే వాళ్ళని వాళ్ళు చూపించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బులున్నాయని జెప్పి, మేమింత ఖర్చు పెట్టాము, ఫంక్షన్‌లు చేసినా గూడా, లేదంటే కిట్టి పార్టీలంటూ ఇంత రకరకాలుగా ఇలా బర్త్‌డేలైనా ఏవైనా గూడా మేమిన్ని రకాల ఫుడ్ పెట్టాము, మేమింత ఖర్చు పెట్టాము అంటే వాటిని చూపించుకోవడానికే ప్రయత్నం జేస్తున్నాము. ఇంకా పదవిలో ఉన్న వాళ్ళేంటి, నేను రాజకీయ పదవిలో ఉన్నాను, మంత్రిత్వ పదవిలో ఉన్నానని, ఎమ్మెల్యేగా ఉన్నా అంటే ఇలా అంటే వాటిని వదులుకోవడానికి ఇంకా మళ్ళీ వాటిని సాధించడానికి మళ్ళీ 5 ఏళ్లకు మళ్ళీ ఎన్నికలొస్తే మళ్ళీ నిలబెట్టుకోవడానికి మళ్ళీ రకరకాల పనులు చేస్తూనే ఉన్నారు. అందుకే ఇవన్నిటిని వదిలేస్తేనే సంతోషంగా ఉండగలరు. అంటే మనకు గావాల్సిందేంది? శరీరం కొరకు ఏదైతే తిండి, బట్ట, ఆహ్, గూడు అమర్చుకున్నామో అదే విధంగా భార్యాభర్తలు, స్త్రీకి పురుషుడు, ఇవన్నీ అమర్చుకున్నాం. పిల్లలు తర్వాత ఇవన్నీ సాధించాం. సాధించిన తర్వాత ఏం చేయాలి మరి మన ఆత్మ పరిణితిని సాధించడానికి మన జీవిత ఉద్దేశ్యం ఏంటో తెలుసుకొని దాన్ని ముందుకెళ్ళాలన్నట్టు దాన్ని సాధించడం. ఇంకా కొన్ని సార్లు ఏం చేస్తామంటే ఆహ్, భర్త భార్యను తక్కువగా చూడడం. అంటే సమానమని భావించకపోవడం. మరి ఈ జీవితానికి అవసరమని తెచ్చుకుంటాము. కానీ మళ్ళీ పెళ్ళైన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరు సమాన దృష్టితో ఉండట్లేరు. హీనంగా చూస్తారు. భార్య భర్తను గాని. అంటే ఒకవేళ డబ్బులు తక్కువుంటే భార్య ఏం చేస్తుందంటే ఇప్పటికింతే వీడికి అంటే సంపాదన అనేది లేదు. సంపాదించడం చేత కాదు. ఇట్లా రకరకాలు. అదే విధంగా భార్యని గూడా అంటే రకరకాలుగా ఉన్నారు జనాలు. కానీ ఎప్పుడు గూడా అందరూ గుర్తించాల్సిందేంటి మానవులంతా సమానమే. స్త్రీ గాని, పురుషుడు గాని ఎవరైనా అందరూ సమానమే. ఇంకా తరతరాల నుంచి ఏంటంటే మనకు స్త్రీని తక్కువగా చూపించడం అలవాటయింది. పుట్టినప్పటి నుంచి గూడా స్త్రీని మానసికంగా అల్పురాలుగా తయారు చేయడం జరిగింది. అందుకే సహజంగా ఏంటి అంటే స్త్రీ తాను అబలనని అంటే తనకు శక్తి లేదు, నేనేమి చేయలేను అని అనుకుంటుందన్నమాట స్త్రీలు. కానీ ఇప్పుడు చాలా మారింది. మరి ఎలా ఆర్మీలోకి గూడా వెళ్లి యుద్ధాలు గూడా జేస్తున్నారు. పోలీసులుగా ఉన్నారు. అంటే స్త్రీలు ప్రతి దాంట్లో గూడా మేము సాధించగలము. సైంటిస్టులుగా ఆ రాకెట్‌లో గూడా చంద్రమండలానికి వెళ్లి వచ్చిన వారు గూడా ఉన్నారు. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే చిన్నప్పటి నుంచి ఆడపిల్లల్ని తక్కువగా చూడడము. అంటే మగవాడు ఉంటే ఎంతో బాగుంటుంది. మగపిల్లాడే అన్ని అంటే చాలా మందికి అదే బాగా ఉంటుంది. అంటే ఆడపిల్లలు ఇంతే. అంటే కుటుంబంలో జీవించాలి. ఇంతవరకే ఇంట్లోనే ఉండాలి. బయటికెళ్ళకూడదు, తిరగకూడదు. అంటే ఇలాంటి ఉద్దేశాలు చాలా ఉండేవి. ఇప్పుడు ఎంత మారినా గూడా మళ్ళీ ఏంటంటే మనమే జూడండి. ఆడపిల్ల బయటికెళ్తే భయపడుతూ ఉంటాము. రాత్రయింది రాలేదని. అదే మరి మగ పిల్లాడు ఎళ్తే భయపడతాము. అక్కడనే తేడా వస్తుంది. మగ పిల్లవాడెళ్ళినప్పుడు వాడు ఏ రాత్రైనా అసలు టెన్షన్ పడము, ఏం జేయము. వస్తాడులే అని జెప్పి ఊరుకుంటాం. అదే ఆడపిల్లలకి అమ్మో! 12 అయిందా? 11 అయిందా? ఎదురు చూస్తూనే ఉంటామన్నట్టు. ఇంకా మళ్ళీ అణకువగా ఉండాలి. ఆడపిల్లలు అణకువగా ఉండాలని చిన్నప్పటి నుంచి గూడా చెప్తూ ఉంటాం. అంటే వాళ్ళు కొంచెము ఏదైనా పనులు జేస్తే మనం ఏమంటాం, కోతి పనులు జేస్తే మొగరాయిల్లాగా ఎందుకున్నావు నువ్వు అణకువగా ఉండాలి. రేపు అత్తగారింట్లో ఇలా అలా భావిస్తూ అంటే మనం విన్నాము. అదే మళ్ళీ మన పిల్లల మీద గూడా అదే అప్లై జేస్తూ ఉన్నామన్నట్టు. దాని వల్లనే ఇప్పుడు వాళ్ళకి ఆ ధైర్యం అనేది కోల్పోవడం జరుగుతుంది. అంటే ఒకరు పుట్టినప్పటి నుంచి కూడా ఏంటి స్త్రీకి ఏంటి అంటే తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రుల తర్వాత పెళ్ళైతే భర్త మీద ఆధారపడడం. అదే విధంగా ఇంకా కొడుకు మీద ఇట్లా అలవాటు ఆధారపడడం అనేది నేర్పించారు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్
పోతలేవు మనకి. ఇంకా ఒక్కటి బయటకు వెళ్తే ఏంటి, ధైర్యానికి మెచ్చుకోవాల్సింది పోయి ఇంకొక్కదాన్ని వెళ్తావు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, తోడు తీసుకెళ్ళేవాడిని అంటే అలా ఉంటాం మనం. అంటే ఇప్పటికీ ఒక్కరిగా మనం వెళ్ళడానికి కూడా ప్రయాణం, నా విషయంలో నాకు అదే, ఒక్కదాన్ని వెళ్ళడానికి కూడా నేను సంకోచిస్తూ ఉంటాను. అంటే ఆ లోపల కూరుకుపోయిన భావాలు మనకు చిన్నప్పటి నుంచి ఇచ్చిన ట్రైనింగ్ అన్నట్టు, దాన్ని వదిలించుకోవాలి. ఇంకా ఆడపిల్లలకి ఏం ట్రైనింగ్ ఇస్తారు, నీ శీలాన్ని కాపాడుకుని. స్త్రీకి శీలం ప్రధానం, శీలం పోతే జీవితం వ్యర్థం అని చెప్తూ ఉంటాము. అయితే మరి మగపిల్లవాడి విషయంలో అది ఆలోచించము. వాడు బయట ఎలా తిరిగినా, ఎక్కడ చేసినా, అంటే ఏం తెలుసు, అసలు ఏమి ఆలోచించము, వాడికి చెప్పని కూడా చెప్పాము. అందువల్ల చాలా మంది మగవాళ్ళు ఏంటి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు కుర్రకారంతా చెడిపోతుంది. మరి వెనకటి కాలంలో అలా ఉంది అంటే, అప్పుడు కూడా ఆ ఇలా కాకుండా కూడా ఒక భార్యతో కాకుండా చాలా మంది భార్యల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, మగవాళ్ళు రాజులు గాని. మరి ఆడదానికేమో ఒకరితోనే ఉండాలి, శీలం చెడిపోద్ది, కాపాడుకోవాలని చెప్పి. అంటే ఇద్దరు మానవులే, మరి ఇద్దరు ప్రపంచంలో, సృష్టిలో ఇద్దరు సమానమే. అది ఇద్దరి పట్ల కూడా ఉండాలి. ఓకే. ఆ ఒకవేళ స్త్రీ ఇంకొకరితో తిరిగినా చేసినా పురుషుడు భరించలేడు, కానీ పురుషుడు తిరిగితే మాత్రం తప్పు లేదు అంటారు. ఇంకా స్త్రీని నువ్వు ఓపికగా ఉండాలి, అర్థం చేసుకోవాలి, అతన్ని మార్చుకోవాలి అని ఇంకా ఇలా చెప్పడం అనేది జరుగుతుంది అన్నట్టు. అందుకే సమాజం స్త్రీకి ప్రసాదించిన గొప్ప కానుక శీలము. ఇది పురుషునికి ఇవ్వకుండా స్త్రీకి సమాజం అదనంగా ఇచ్చిన వరం అన్నట్టుగా ఇంకా చిత్రించారు దాన్ని. కానీ ఈ భయంతో ఏమైతుందంటే, స్త్రీ ఊహించడంత శక్తిహీనురాలైంది. ఈ శక్తి అనేది సృష్టి నుంచి మరి అందరికీ సమానంగా వస్తుంది. ఇలాంటి భావనలు, ఇలాంటి మాటలు ఇవన్నీ వినడం ద్వారా ఏంటి అంటే శక్తిని కోల్పోతున్నారు. అందుకే అబలగా మారింది అని. ఇంకా కొంతమంది పురుష పండితులు పురాణ కథల పేరుతో ఇంకా స్త్రీని అబలగా చేశారు. అంటే చూడండి, ఇప్పుడు ఉదాహరణకు మనం సీతాయనమే తీసుకుంటాం. మనం విన్న రామాయణంలో సీతామాత యొక్క పాత్ర, సీతాయనం బుక్ లో సీతామాత యొక్క పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. అంటే అలా మనం చిన్నప్పటి నుంచి అలానే వింటూ, నిజమే సీతామాత చాలా కష్టాల పడిందని, ఆమెను అవమానించారు, అనుమానించారని, అంటే ఇలాంటివన్నీ విన్నాం. కానీ అసలు జరిగిన సత్యం సీతాయనంలో వేరుగా ఇచ్చారు, విభిన్నంగా ఉంది. అంటే సీతామాత యొక్క శక్తి, ఆమె ఎందుకు వచ్చింది అనేది దానిలో చూపించారు. ఈ జన్మ ఎందుకు తీసుకుంది, జన్మ కారణం ఏంటి అనేది చాలా బాగా ఇచ్చారు. అంటే ఇలా మన పురాణాల్లో కూడా లోపాలు ఉన్నాయి కొన్ని, తెలియకుండా మనం వాటిని నమ్ముతూ వాటిని ఆధారంగా తీసుకొని ఉన్నాం. ఇంకా అహం బ్రహ్మాస్మి అన్న వేదవాక్యకి బూజు పట్టించారు. ఎవరికి వారే దైవం అన్నప్పుడు మళ్ళీ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, మనకు పత్రిసారి చెప్తాడు కదా, యు ఆర్ ఏ గాడ్, యు ఆర్ ఏ క్రియేటర్, అంటే నువ్వే దేవుడివి, నువ్వే సృష్టికర్తవి. మరి అది పక్కన వెంటే గురువులు వాళ్ళంతా తెలుసుకొని జ్ఞానాన్ని మనకు అందించారు ఫ్రెండ్స్. అంటే ఒక చిన్న మాటనే అది ఎలా సాధ్యం, నేను దేవుణ్ణి ఎలా అవుతాను అని అనుకుంటాం తెలియనప్పుడు. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటా ఉన్నప్పుడు నిజమే కదా, ఆ భగవంతుడు ఎందులో లేడు, ప్రహ్లాదుడు నిరూపించాడు, ఆ కథ విన్నాము కానీ మర్చిపోతాము. మరి అన్నిట్లోనూ ఉన్నాడు, అన్నిట్లో దైవమే ఉంది, ఎక్కడో లేదు, వేరే ఎక్కడో లేదు, మానవుడే మాధవుడు అని చెప్తారు. అంటే వీళ్ళు మనకు అందించిన ఇప్పుడు కథలు రాయడం ద్వారా, చూడడం ద్వారా, అంటే సినిమాలు కూడా వెనకటి సినిమాలు కూడా అదే విధంగా ఉన్నాయి చూడండి. అంటే అత్తగారింట్లో అత్త ఎంత కష్టపెట్టినా, భర్త ఎంత కష్టపెట్టినా కూడా ఓపిగ్గా భరించాలి, స్త్రీలు మాట్లాడకూడదు, వాళ్ళు తాగి వచ్చి తన్నినా కూడా భరించాలి. అంటే దెబ్బలు ఎంతున్నా, శరీరం ఎంత నొప్పిగా ఉన్నా, గాయపడ్డా కూడా మళ్ళీ భర్తకు సేవలు అందించాలి. మరి భర్తను మాత్రం తిట్టకూడదు, అత్తగారింట్లో అత్తగారిని మాత్రం తిట్టకూడదు, అత్తగారింటిని హేళన చేయకూడదు, గౌరవంగా ఉంది. అవన్నీ కరెక్టే, కానీ ఇక్కడ భార్యను కూడా గౌరవించాలి. అంటే అక్కడ స్త్రీకి గౌరవం ఎక్కడైతే దక్కుతుందో అప్పుడు ఉమ్, ఆ ఇంటికి కూడా చాలా మంచి జరుగుతుంది. ఇది అందరూ అర్థం చేసుకోవాలి.
అంటే ఇప్పుడు చూడండి, భార్య భర్త ఇద్దరు, భర్త కొంతమంది జీవితాల్లో ఏంటి అంటే అతను సోమరిపోతుగా ఉంటాడు, పని చేయడు, సంపాదన తీసుకురాడు, కూర్చుని తినడం, ఇట్లా కొంతమంది ఉంటారన్నమాట. అంటే మనం ఆత్మజ్ఞానం తెలుసుకున్నాకేమో వాడి స్థితి అంటే వాడు దానికోసమే పుట్టాడు అని ఇప్పుడు తెలుసుకుంటున్నాము. కానీ ఏం జరుగుతుంది మరి? ఒకవేళ ఆడపిల్లకు భార్య విషయం సంతానం లేకుండా భర్త తప్పున్నా భార్యదే తప్పని నిందిస్తున్నాం. అలాగే అతను పని చేయకపోయినా నువ్వు నేర్పాలి, నువ్వు చేయాలని ఆంక్షలన్నీ కోడలికే విధిస్తారు. అవన్నీ కూడా మానుకోవాలి. ఇంకా అంటే మనకు పతివ్రతలని చెప్పారు కదా! సుమతి, సావిత్రి, దమయంతి అంటే స్త్రీని అణగదొక్కడం కోసము అలా పతివ్రతలను సృష్టించి అలా చెప్పారు. మనల్ని అబలగా మార్చారు. అశక్తురాలుగా, మనం ఏమి చేయలేని వారుగా తయారు చేశారు. అంటే సమాజం ఇంతలా స్త్రీని అణగదొక్కుతున్నా కూడా మరి స్త్రీలు ఎన్ని సాధిస్తున్నారు. ప్రపంచంలో గమనించండి. మరి ఎన్నో రంగాలలో పురుషులతో సమానంగా ఎదుగుతున్నారు, పోటీ పడుతున్నారు. అందుకే అలా అణగదొక్కకుండా ఉంటే ఇంకా స్త్రీ పురుషులు ఇరువురు కూడా సమానమే. స్త్రీలు ఖచ్చితంగా రుజువు చేయగలరు, చూపించగలరు అని అందుకే సంసారంలో కూడా భార్యాభర్తలు ఇరువురు కూడా సమానమైన విషయాన్ని ఇంకా ఆ భావాన్ని ఏర్పరచుకోండి అందరూ. ఎవరు ఒకరికంటే ఒకరు అదుకులు కారు. అసలు ఎవరు అదుకులు అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా జీవితంలో ఏమి సాధించాలన్నది మాత్రమే ఆలోచించాలి. అంటే చూడండి, మరి కుటుంబంలో నేను గొప్ప, నువ్వు గొప్ప, భార్య, భర్త కొట్లాడుకుంటారు. అదే విధంగా ఒక స్థానంలో ఉంటే కోడలికి ఎక్కువ ఇస్తున్నారు, నాకు ఇస్తలేరని, అత్తమ్మకు ఎక్కువ విలువ ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు అన్నది. అంటే ఇలాంటివన్నీ కూడా అవసరం లేదు. అంటే ఎందుకు ఇంకా అలాంటివి ఉన్నప్పుడు సుఖశాంతులనేవి లేవు. మనం ఎందుకు వచ్చామన్నది మాత్రమే ఆలోచించాలి. మనం దేన్ని సాధించడానికి వచ్చాము, ఏం సాధించాలి అన్నది మాత్రమే ఆలోచించాలి. దేవుళ్ళు మరి మన కోసమే ఉన్నారు. అంటే మనం ఏమనుకుంటాము, దేవుళ్ళు అంటే కంపల్సరిగా ప్రతిదానికి భగవంతుని మీద ఆధారపడతారు. చూడండి, ఏ చిన్న కష్టం వచ్చినా మన లోపల బాధ జరిగింది, భగవాన్ నాకు ఎందుకు ఇలా జరిగింది అంటే ఇలా మనకు అలవాటైపోయింది. అంటే భగవంతుడు అన్ని మనకు అందరిని సమానంగా చూస్తాడని తెలుసు. కానీ మళ్ళీ కొంచెం ఏదైనా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఏ బాధ కలిగినా కూడా ఏమనుకుంటామంటే ఇదంతా ఆ దేవుళ్ళ పనే. అంటే ఒకరిని వాళ్ళకి ఎక్కువ ఇచ్చాడు, మనకు తక్కువ ఇచ్చాడు. నాకు సరైన ఆరోగ్యం లేదు. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళు చక్కగా తిరిగితే ఇవన్నీ భావిస్తున్నాం. కానీ ఇదంతా దేవుడిచ్చింది కాదు కదా! అంటే దేవుడు అందరికి మనం చేసుకున్న కర్మ ఫలితాలే మనకొచ్చాయనేది మనకి ధ్యానంలోకి వచ్చినాక మనకు అర్థమైంది. ఇంకా అంటే మరి అనేక కోట్ల మందిలో మనము ఒకళ్ళము. మరి దేవుళ్ళకు మన వల్ల జరిగే మేలేమైనా ఉందా అని ఆలోచించాలి. మనకి వ్యాపారంలో లాభ నష్టాలు వస్తే మరి దేవుని మీదనే నింద వేస్తున్నాం. కానీ దేవుడికొచ్చే లాభం ఏంటి? నష్టం ఏంటి? మనకు లాభం వస్తే దేవుడికి లాభం వస్తుందా? మనకు నష్టం వస్తే దేవుడికి నష్టం వస్తుందా? లేదు గదా! అందరి పట్ల సమాన భావంతోనే ఉన్నాడు. మరి మనం ఏం ఆలోచించాలి ఇప్పుడు? ప్రతిదానికి దేవుడి దగ్గరికెళ్ళి నన్ను ఆదుకో, నన్ను కాపాడు, నాకు ఇలాంటి డబ్బులు కావాలని గాని, ఆరోగ్యం కావాలని గాని మనం కోరుతున్నాం. మరి మనము ఇతరులకు సహాయపడుతున్నాం. మనం ఎప్పుడైనా ఈ లోకంలో బాధపడే వారికి మనం సహాయపడుతున్నాము. మరి అందుకే మనకు వంశీ సార్ చెప్పారు కదా! మనం దేని వల్ల ఇబ్బంది పడుతున్నామో అలాంటి వాళ్ళు మనకు ఎదురవుతారు. అలాంటప్పుడు వాళ్ళకి మనం సహాయం చేయాలి. అంటే ఏదైనా ఇస్తేనే వస్తుంది అని చెప్పుకుంటూ ఉన్నాం గదా! అంటే ఫలానా వాళ్ళని మనకు తెలియదు. కానీ మన ముందుకు ఎవరైనా బాధగా ఉన్నా మాట సహాయం గావచ్చు, ధన సహాయం గావచ్చు, శారీరకంగా గావచ్చు, అంటే మన శరీరంతో చేసే పనులు. అంటే ఇలా ఎవరికి ఏది అవసరమో దాన్ని మనకు వీలైనంత మనం చేస్తూ వెళ్ళాలి. అప్పుడే మనం గూడా తీసుకోవడానికి అర్హత సంపాదిస్తాం. మన వల్ల లోకానికి ఏమైనా మంచి జరుగుతుందంటే అప్పుడు దేవుడు ఆదుకోవడంలో అర్థం ఉంది. కానీ స్వార్థంతో లక్షల కోట్లు గడించడానికి,
అన్యాయంగా అక్రమంగా సంపదలు ఆర్జించడానికి, సాటి ప్రజలను మోసగిస్తూ సాటి జీవులతో వ్యాపారం చేసి హింసిస్తుంటే మరి దేవుడు ఎందుకు ఆదుకోవాలి? ఇవన్నీ ఆలోచించాలి కదా! అంటే ఇన్ని నేర్చుకుంటున్నాం, ఇన్ని చేస్తున్నాం, మరి ఎంతమంది ఎందుకు మాంసాహారం మానట్లేదు? మరి వాటిని చంపి తింటున్నారు. కొంతమంది ఏంటంటే షాప్‌కెళ్ళి కూరగాయలు కొనుక్కున్నట్టు కొనుక్కొని వస్తున్నారు. కానీ మనం అటువైపు కొనుక్కోవడం చికెన్‌లు, మటన్ తినడం వల్ల ఇంకా వ్యాపారం చేసేవాళ్ళు కూడా దాన్ని ఒక వ్యాపారంగా తీసుకొని ఎక్కువగా హింసిస్తున్నారు. అంటే కోళ్ళను కృత్రిమంగా పెంచి మళ్ళీ వాటినన్నిటిని చంపడము, చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఆలోచించాలి. మరి అలాంటప్పుడు దేవుళ్ళు మనకెలా సహాయం జేస్తారు? మనమేమో ఎవరికీ సహాయం జేయము. కానీ మనకు ఐశ్వర్యం గావాలి. మరి ఒక పైసా ధర్మం చేయాలి. చూడండి చాలా మంది ఆహ్, డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. గుడికెళ్తే డబ్బులే కొంతమందేమో వేస్తారు, ధర్మం జేస్తారు, కొంతమందేమో చెయ్యరు. అంటే ఏదైనా అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం ఇస్తేనే వస్తుందనేది అర్థమైతే తప్ప ముందుకెళ్ళలేం. కానీ మనం చేసే పూర్వకర్మలు పాపకార్యాలే గదా! మనం తెచ్చుకున్నామనేది అర్థం చేసుకుంటే దేవుడిని నిందించడం అనేది మానేస్తాము. ఇంకా దేవుళ్ళకేంటి మనం కొబ్బరికాయలు, అరటిపండ్లు అంటే కొన్ని కోరికలు కోరుతూ ఉంటాము. అంటే నాకు ఉద్యోగం వస్తే నేను 101 కొబ్బరికాయలు కొడతానని. లేదంటే ఇంకా, ఇంకా ఏవైనా అంటే ఇలాగే అన్నీ శారీరకంగా మంచిగైతే నేను ఇన్ని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాను దేవుని గుడికొచ్చి. అభిషేకం చేయిస్తానని లేదంటే భోగం చేయిస్తానని, యజ్ఞం ఇట్లా కళ్యాణం చేసి ఇలా రకరకాలుగా మనం దేవుణ్ణి కోరుతూ ఉంటామన్నట్టు. నాకిది కావాలి నేనిది ఇస్తాను. కానీ అసలు నిజాన్ని గ్రహిస్తలేము. ఏంటి అసలు నిజం మరి? ఇదంతా ఎవరిచ్చారు మనకి? ఈ డబ్బెక్కడి నుంచొచ్చింది? ఈ శరీరం ఎక్కడి నుంచొచ్చింది? మన లోపలున్న జీవుడు ఎక్కడి నుంచొచ్చాడు? మరి ఇవన్నీ అర్థం చేసుకుంటే ఆ భగవంతుడు ఇచ్చిందే గదా ఇదంతా. మరి మనం భగవంతునికి ఇచ్చేటిదేముంది? మళ్ళీ దేవునికి ఏం చేస్తున్నాము? నాకిది ఇయ్యి నేనిదిస్తా. నాకిది ఇయ్యి నేనిదిస్తా అని కోరుకుంటున్నాం. అదంతా తప్పు. ఇదంతా భగవంతుడిచ్చిందే. దేవుళ్ళు మన కోసమే ఉన్నారనే అభిప్రాయం మూర్ఖమైనది. వారు అందరికీ సమానమే. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. తెలుసుకున్నప్పుడు భగవంతుడు ఎలా అయితే అందరికీ ఒకే రకంగా ప్రేమను పంచుతున్నాడో మనం గూడా అందరిని ప్రేమించాలి. అంతేగాని కులము, మతము, స్త్రీ, పురుషుడు అంటూ మన ప్రాంతం గాదు ఇది, వాళ్ళు వేరే రాష్ట్రం, వేరే దేశం అని అలాంటి భావాలనేటివి ఉండకూడదు. మనం బాధల్లో ఉన్నవారికి సహాయం చేస్తే పరలోకంలో ఉన్న దేవతలు గూడా మనకు సహాయం చేస్తారు. అంటే వాళ్ళు రథమెక్కి ఇక్కడికొచ్చి సహాయం చేస్తారని కాదు. మన మంచితనం పదింతలే మరో రూపంలో మనకందుతుంది. అది ప్రకృతి ధర్మం, సృష్టి ధర్మం. అంటే చూడండి. అంటే సృష్టిలో ఉన్న ఇప్పుడు మనం ఇప్పుడు ఒకరికి సహాయం చేశాము. అదే వ్యక్తి మనకు సహాయం చేస్తాడని గాదు. అదేంటి మనం జేసిన ధర్మం ఏదైతే ఉందో ఇంకొకసారి మనకు వేరే వాళ్ళ రూపంలో మనకు అందుతుంది. డబ్బు గావచ్చు, చేత గావచ్చు, ఏదైనా గావచ్చు. ఇచ్చిన మనం ఇచ్చిన వాళ్ళే మనకిస్తారని గాదు. మనకు గూడా మళ్ళీ విశ్వం నుంచి ఎక్కడి నుంచి ఎలా రావాలో అలా వస్తుందన్నట్టు. అంతే మన మంచే మనల్ని రక్షిస్తుంది. మన చెడే మనల్ని శిక్షిస్తుందని తెలుసుకోవాలి. ఇంకా కోరడమా, యాచించడమా. అంటే మానవులు ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా గూడా దేవుళ్ళని అంటే చూడండి మరి ఆహ్, రోజువారీ కూలీ చేసుకొని కష్టపడి బతికేవాడు ఆ రోజు సంపాదించుకొని ఆ రోజు ఖర్చు పెడుతున్నాడు. అదే విధంగా ఇంకా వేలు సంపాదిస్తున్నారు. లక్షలు సంపాదిస్తున్నారు. కోట్లు ఆగుతున్నారా మరి అక్కడితో? లేదు. ఇంకా గావాలి. అంటే ఎందుకు మరి వేలు, వేలు లక్షల సంపాదనొచ్చినా గూడా వాడికి మళ్ళీ సరిపోవట్లేదు. నేనింకా ఎక్కువ సంపాదించాలని ఆరాటపడుతున్నాడు. కోట్లు గూడబెట్టుకున్నారు. ఇళ్ళున్నాయి, జాగాలున్నాయి, కోట్ల డబ్బులు, నగలు, నాణ్యాలు అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా ఇంకా మళ్ళీ ఇంకా సంపాదించడానికి ఇంకా డబ్బు ఇంకా మళ్ళా దేవుళ్ళని కోరుతూనే ఉన్నారు. పూజలు చేస్తూనే ఉన్నారు. అంటే కొంతమందేమో ప్రార్థనతో క్రిస్టియానిటీలో ప్రార్థనతో కోరుతారు. ముస్లిమ్స్ నమాజ్ చేస్తారు. మనము పూజలు చేస్తూ ఉన్నాము. అంటే ఏంటి అందరి నమ్మకం ఏంటి? దేవుడు శక్తి స్వరూపుడు. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన ఏమైనా ఇవ్వగలడు అని మన భావన. కానీ అటువంటి దేవుడి నుంచి మనం కోరుకున్నవి పొందాలంటే ముందు ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. దానికేంటి పూజ, ప్రార్థన, నమాజులే మార్గం అని భావిస్తాం. కానీ వాటి ద్వారానే
ఆ దేవుడు అనుగ్రహిస్తాడని మన నమ్మకము. కానీ చివరకు ఏ మార్గమైనా కూడా ఏ ఏ రకంగా వెళ్ళినా కూడా అందరు చేసేది ఏంటి? ఎన్ని ఉన్నా ఇంకా నాకు కావాలి, ఇంకా ఇది కావాలి, ఇంకా అది కావాలని కోరికలే మాత్రమే. అందుకే ఈ మతాల గురించి కూడా చెప్పేది ఏంటి, అందరూ మార్గాలు వేరేనా గమ్యం ఒకటే అని చెప్తారు. కానీ అసలు సత్యం ఏంటి? మార్గాలు వేరేనా అందరి ఉద్దేశం ఒకటే. అందరి ఉద్దేశంలో ఏంది? నా కోరికలే. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, కోరడమే. డబ్బులు కావాలని, శారీరకంగా ఆరోగ్యం కావాలి, అన్ని రకాలుగా కోరికలే ఉన్నాయి. అందుకే ప్రపంచంలో అందరూ దైవాన్ని తమదైన శైలిలో కోరుతూనే ఉన్నారు. కానీ తాము ఏం చేస్తున్నారో ఆలోచించడం లేదు. ఎందుచేత అంటే అసలు కోరడం అంటే ఏమిటో తెలుసుకోవాలి. కోరడం అంటే కష్టపడకుండా పొందాలనుకోవడం. ఇవ్వకుండా పుచ్చుకోవాలనుకోవడం. చూడండి, కోరిక అంటే ఇప్పుడు భగవంతుడిని నాకు ఇది కావాలి, నాకు అది కావాలని కోరుతున్నామంటే అక్కడ ఏంటి? ఆ కష్టపడకుండానే మనం నాకు ఈజీగా రావాలని ప్రయత్నం అన్నట్టు అది. అంటే మరి మనం ఇస్తేనే కదా వస్తుంది. మరి నువ్వు ఇచ్చినప్పుడు మళ్ళీ నీకు అదొస్తుంది కాబట్టి ఇవ్వడము నేర్చుకోవాలి. అలా ఇవ్వకుండా కష్టపడకుండా కోరేదాన్ని సమాజంలో యాచించడం అంటారు. మన ఇంటికి గాని, షాపుకి గాని ఎవరైనా వచ్చి ఏమి ఇవ్వకుండా, మన దగ్గర ఎటువంటి కష్టం చేయకుండా కోరితే వాడిని యాచకుడు అంటాము. అందుచేత ఏమి కష్టపడకుండా, ఇవ్వకుండా కోరే దానిని కోరడం అనరు. యాచించడమే అంటారు. అంటే ఇప్పుడు ఒక భిక్షగాడే గాదు యాచకుడు. మనం అందరము గూడా భిక్షగాళ్ళమే అని చెప్తున్నారు. అంటే ఇది కావాలి, అది కావాలని కోరుతూ ఉన్నాం గదా భగవంతుడిని. మనందరం గూడా యాచకులమే. అంటే కొంతమంది ఏమంటారంటే ఇంకా దేవుడు గొప్పవాడు గదా! దేవుడిని అడగడంలో మరి తప్పేముంది? తప్పేంటి? మరి అడగందే అమ్మైనా పెట్టదు గదా! అందుకే భగవంతుడిని కోరుకోవాలి. కోరుకోకపోతే ఎలా అని జెప్పి అంటారు. కానీ దేవుడే కాదు, ఎవరిని యాచించినా గూడా తప్పు లేదు. కానీ మనము మనల్ని యాచించే వాళ్ళని చాలా హీనంగా చూస్తాం గదా! ఇప్పుడు కొంతమంది భిక్షం ఎత్తుకోవడానికొస్తారు. ఏమంటాము? వాడు వయసులో ఉన్నాడు, ఏందయ్యా నీకు కాళ్ళు చేతులు మంచిగున్నాయి, ఎందుకిలా భిక్షం ఎత్తుకుంటున్నావు? నువ్వు చక్కగా హ్మ్, కష్టపడి పని చేయొచ్చు గదా! అని మనం అంటాం గదా! అదే విధంగా మరి మనం భగవంతుని కోరుతూ ఉన్నప్పుడు, భగవంతుని దృష్టిలో మనం కూడా అలానే గదా! అంటే నువ్వు కష్టపడి నువ్వు సంపాదించుకోవచ్చు కదా దేన్నైనా అని చెప్తున్నా. అంటే భగవద్గీతలో గూడా కృష్ణుడు ఏమంటారంటే, భరత వంశ శ్రేష్ఠుడవు ఓ అర్జున, ఆపదలలో ఆర్తనాదాలు చేసేవారు, ధనాన్ని ఆశించేవారు, భగవంతుని తెలుసుకోవాలనే ఆసక్తి గలవారు, ఆత్మజ్ఞానం కలవారు అనే 4 విధాలైన వారు నన్ను సేవిస్తున్నారు. వారిలో పరమాత్మ యందు భక్తి కలవాడగు జ్ఞాని శ్రేష్ఠుడు. అట్టి జ్ఞానికి నేను ఇష్టుడనే, అతడు కూడా నాకు ఎక్కువ ఇష్టుడే. అంటే ఏంటి మరి? భగవంతుణ్ణి తెలుసుకోవాలని ఆసక్తితో, హ్మ్. ధనాన్ని ఆశిస్తూ, ఇంకా ఆత్మజ్ఞానాన్ని కోరుకునేవాళ్ళు. అంటే ఆపదల్లో ఇప్పుడు కాపాడు, కాపాడు అని అర్థం. ఇలా 4 రకాలుగా ఉన్నారు. అందరి లోపల గూడా పరమాత్మ యందు భక్తి ఉండి, అంకిత భావంతో, అంటే ఇంకా నేను తెలుసుకోవాలి. ఆ భగవంతుడు ఎలా అందరిని సమానంగా నేను ఆ విధంగా నేను నడుచుకోవాలని దాన్ని ఆచరణలో పెట్టిన వాడే జ్ఞాని. అతడే నాకిష్టుడు అని చెప్తుంది. అంటే 4 రకాల భక్తులు గూడా కష్టాలు తొలగించమని, పూజలు, భజనలు, ప్రార్థనలు చేస్తూ ఆర్తనాదాలు చేస్తున్నారు. అదే విధంగా ధనాన్ని, సంపదల్ని ప్రసాదించమని కోరికలు కోరుతూ ఉన్నారు. ఇంకా భగవంతుడిని తెలుసుకోవాలని జిజ్ఞాసతో శాస్త్రాలను అధ్యయనం జేసి, పండితుల కంటే కూడా, అంటే ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నాం, మనం ధ్యానం ద్వారా ధ్యానం జేస్తూ మన లోపలికి మనం వెళ్తూ మన అంతరంగంలో అంతరంగంతో కనెక్ట్ అవుతూ ఆత్మతో, ఆత్మతో భగవంతుడికి దగ్గరగా వెళ్తున్నాం. అదేవిధంగా జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానం సంపాదించుకోవడానికి రకరకాల పుస్తకాలు చదువుతూ, రకరకాల గురువుల ప్రసంగాలు వింటూ, ఇలా సజ్జన సాంగత్యాలు చేస్తూ ఇవన్నీ చేస్తున్నాం గదా! అందరి లోపల గూడా, అందరికంటే గూడా ధ్యానం చేసేవాడే ఎక్కువ ఇష్టమని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. అంటే ధ్యానం చేసే జ్ఞానులే నాకు ఇష్టమైన వారని చెప్పడం జరిగింది. అందుచేత కోరికలతో భగవంతునికి ఇష్టులు కాలేమని తెలుసుకోవాలి. అది భగవంతునికి ఇష్టమైన చర్య కాదు. ఆయన దృష్టిలో గొప్ప పని కూడా కాదు అని ఈ శ్లోకాలను బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే మరి ఇందాక చెప్పారు గదా! అడగందే అమ్మైనా పెట్టదు అని.
కానీ అమ్మకు దేవుడికి పోలిక సమానమా? మరి దేవుడు అమ్మవి అంటే అమ్మ సామాన్యమైన మానవుడు, కానీ దేవుడు శక్తి స్వరూపుడు. అమ్మే అడుగుతూ ఉంటుంది, కానీ దేవుడు ఎవరిని అడగవలసిన పని లేదు. అందుచేత అమ్మ వేరు, దేవుడు వేరు అని తెలుసు. అంటే అమ్మ అంటే మనం కూడా అంతే కదా. ఇప్పుడు ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం తల్లిగా మారుతున్నాం. మనం తల్లిగా మారినా మనల్ని మన పిల్లలు అడుగుతున్నా మనం కూడా అడగడం అనేది మానుతుంది. కానీ దేవుడు ఎవరిని ఏమీ అడగడు. అందుకే అమ్మను దేవుడితో పోల్చలేము. దేవుణ్ణి అడగవలసిన పని లేదు. ఆయన్ని అడగకుండానే ఆయన నుంచి పొందగలము. ఎలా అంటే చేయవలసింది చేస్తే. అందుకే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటారు. అంటే చూడండి మరి అందుకే కర్మలు మనం చేసేటప్పుడు నిష్కామ కర్మలు చేయాలి. ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. అంటే ఇప్పుడు మన జ్ఞానం తెలుసుకోవడం ద్వారా ఎలా ఎలా ఉంటే ఏం జరుగుతుంది? మన లోపల ఇప్పుడు మన ఈ జన్మను తీసుకొని జీవితంలో అనుభవించేటివన్నీ కూడా మన పూర్వజన్మ కర్మ ఫలాలే అని తెలుసుకున్నాము. మరి అలాంటప్పుడు ఇప్పుడేం చేయాలి? ప్రస్తుతం ఈ వర్తమాన క్షణంలో ఎలా జీవించాలి? మనం దేన్ని ఆచరించాలి అనేది ఎరుకతో ఉంటూ నిష్కామ కర్మలు చేస్తూ వెళ్ళాలి. ఇంకా ఏమంటారంటే కొంతమంది ఇప్పుడు గిరి ప్రదక్షిణలు చేస్తాము, అరుణాచలం వెళ్తున్నారు, తిరుపతి వెళ్తారు, మెట్లెక్కి దర్శనానికి వెళ్తాం. అంటే వాళ్ళందరూ మేము ఇంత కష్టపడుతున్నాము, నడుచుకుంటూ వెళ్ళాము, కష్టపడి ఎక్కాము, మెట్లన్నీ ఎక్కాము, కష్టపడి పూజ చేస్తున్నాము, అంటే ఇవన్నీ ప్రదక్షిణాలు చేస్తున్నాము, అంటే కొంతమంది ఇంటి గుడి చుట్టూ కూడా పొర్లు దండాలు పెడుతూ ఉంటారు. అంటే ఇవన్నీ చేస్తే మేము ఇంత కష్టపడి చేస్తున్నాం కదా, ఉండిలో డబ్బులు వేస్తున్నాము, ఇదంతా యాచకుడు అని యాచించినట్టు ఎలా అవుతుంది? ఇవన్నీ మేము చేస్తున్నాం కదా, మేము డబ్బులు ఇస్తున్నాము, మేము కష్టపడుతున్నాం, పూజలు చేస్తున్నాము, ఇలా మా శరీరాన్ని కూడా కష్టపెట్టి మొక్కులు చెల్లిస్తున్నాము, మరి ఇది యాచన ఎలా అవుతుంది అని అడుగుతారు. అయితే గమనిస్తే ఏంటంటే మనల్ని యాచించేవాడు కూడా ఎంతో కష్టపడతాడు. అంటే మనం భిక్షగాడు అని అనుకుంటాం కదా, వాడు కూడా మరి భిక్షం ఎత్తుకోవడానికి ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వస్తాడు. ఇంకా గుడికి మనం తిరిగినట్టు వాడు ఇంటింటికి తిరుగుతాడు. మనం గుడికి ఎలా తిరుగుతున్నాము అంటే ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి, శివుడి దగ్గరికి వెళ్ళాలి, వినాయకుని దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ కాణిపాకం వెళ్తే వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తాడు. చిలుకూరు వెంకటేశ్వర స్వామి దగ్గర మనం మొక్కి రావాలి, ప్రదక్షిణ. మనం ఎలా అనుకుంటున్నామో భిక్షగాడు కూడా నడిచి కష్టపడుతూ నడిచి వచ్చి వాడి ఇంటింటికి తిరుగుతూ అమ్మ భిక్షమేయమ్మా, అమ్మ ఏమన్నా ఉంటే పెట్టమ్మా అని అడుగుతూ ఉన్నాడు కదా. అంటే మన కష్టం ఎలానో వాడి కష్టం కూడా అలాంటిదే. కానీ నిజమైన కష్టం ఎలా అవుతుంది? చేతులు చాపకుండా కష్టపడి సంపాదించే దానిని కష్టం అంటారు, కానీ చేతులు చాపేదాన్ని యాచించడం అంటారు. అంటే ఎప్పుడు కూడా అడగకుండా మనం కష్టపడి సాధించుకోవాలని చెప్తున్నారు దాన్ని. అందుకే కష్టపడి సాధిస్తేనే మంచిది. ఇంకా మళ్ళీ అడుగుతూ ఉన్నాం అనుకోండి అది ఆచరణే అవుతుంది. కొబ్బరికాయలు ఇస్తున్నాం, అరటిపళ్ళు ఇస్తున్నామని అనుకుంటాము. కానీ భగవంతుని సృష్టిలో చిన్న కొబ్బరికాయకు లక్షలు కోట్లు వచ్చే ఏర్పాటు ఉంటే మరి భూమి మీద అందరు కోటీశ్వరులే అవుతారు కదా. కొబ్బరికాయలు కొట్టిన వారు ఎవరున్నారు చెప్పండి, ఇంకా ఆలోచించండి. అంటే మన ఇంటికి వచ్చి ఎవరైనా కొబ్బరికాయ కొడితే అరటిపండు, ఒక భిక్షగాడు మన ఇంటికి వచ్చి మరి మనకు 2 అరటి పండ్లు ఇచ్చి ఒక కొబ్బరికాయ కొడితే మరి మనవాడు 1000 రూపాయలు ఇవ్వమంటే మనం ఇస్తామా చెప్పండి? అదే విధంగా భగవంతుడి దృష్టిలో కూడా అలానే ఉంటుంది. అన్ని ఉన్నాయి భగవంతుడి సృష్టిలో, కానీ మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ మనకి ఇది లేదు అది లేదు అని చెప్పి మళ్ళీ వాటిని అడుక్కుంటున్నాం. అంటే ఇవన్నీ కూడా మరి భగవంతుడు ఇచ్చినాయే కదా, మళ్ళీ ఆయన ఇచ్చినవే తిరిగి ఆయనకి ఇస్తున్నాము. ఇచ్చి మళ్ళీ నేను ఇచ్చానని మళ్ళీ ఇంకా మనం ఫీల్ అవుతున్నాం గొప్పగా. అందుకే కొబ్బరికాయలు అరటిపళ్ళు ఇస్తే ఇచ్చినట్టుగా సృష్టి ధర్మం ఏంటి అంటే మానవుడు ఏది ఇస్తే అదే సృష్టి నుండి వస్తుంది, ఎంత ఇస్తే అంతే వస్తుంది. అందుచేత స్వార్థంతో ఇస్తే ఇచ్చింది సగం పోతుంది. అంటే ఏదైనా ఆశించి ఫలితం ఆశించి స్వార్థంతో ఇచ్చామనుకోండి, అంటే నేను దానం చేస్తే నాకు మంచి జరుగుతుంది, దానం చేస్తే ధర్మం చేస్తే నా శరీరం బాగవుతుంది, ఇలా చేయడం వల్ల నాకు ఇలా ఫలితం ఆశించడం వల్ల ఏం జరుగుతుంది? అక్కడనే సగం అనేది పోతుంది. చేసిన ధర్మంలో దానంలో సగం ఫలితం వెళ్ళిపోతుంది అక్కడనే. ఇంకా అంటే కొబ్బరికాయలకు 1000 లక్షలు వచ్చేస్తే ఇంకా కొట్టువాడు ఎందుకు అమ్ముతాడు మరి? కాయలన్నీ వాడే కొట్టేస్తాడు కదా, వాడు కోటీశ్వరుడు అయిపోతాడు కదా. కష్టపడి రోజంతా కూర్చుని మనకు మరి ఎందుకు అమ్మడం? ఇంకా షాపులు ఎందుకు,
వాళ్ళు పని చేయడం ఎందుకు? వాళ్ళు కూడా ఏకంగా కొబ్బరికాయలు తీసుకొని భగవంతుని కొట్టేస్తే ఏవో డబ్బులు మిలియనీర్లు అయిపోతారు కదా! అయితే వాళ్ళకి ఏమైనా తెలివి తక్కువ వాడా అంటే మనకంటే తెలివైన వాడు. అంటే మన అజ్ఞానాన్ని సొమ్ము చేసుకుంటున్నాడు. అంటే ఏంటి మరి అది నిజమే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది. ఇప్పుడు మా తెలంగాణ వైపు నోములని అంటారు. అంటే ఏం చేస్తారు ఇంకా బిజినెస్ షాప్‌ల వాళ్ళు పలానా నోము, పలానా నోము అని సృష్టించి రకరకాలుగా వాటిని ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు. అంటే బిజినెస్ అదంతా. అంటే మన అజ్ఞానం అక్కడ. అక్కడేంటి పసుపు, కుంకుమ, బెల్లము, నువ్వులు ఇవి ఉంటే చాలు. దాన్ని పంచమన్నారు. ఆ టైంలో నువ్వులు తినాలి. నువ్వులు, బెల్లం తినాలి. ఆ కాలం. ఆ చలికాలం గాబట్టి దాన్నందరికి ఇస్తే మంచిది అని జెప్పి పెట్టారు సాంప్రదాయం. కానీ రాను రాను ఎలా తయారవుతుందంటే ప్రతి దాంట్లో గూడా కమర్షియల్‌గా తయారైంది. పండుగలు అన్నీ కమర్షియలే అయిపోయినాయన్నమాట. కోరడం కాదు కోరడం అంటే యాచించడం అనేది తెలుసుకోవాలి. అందుకే దేవుడి నుంచి పొందాలంటే ఏం చేయాలనేది తెలుసుకోవాలి. ఏం చేయాలి మరి? మనం ఇస్తేనే వస్తుంది. అంటే మనకేదైతే మన జీవితంలో రావాలి, మనం లేదు అనకుండా మన జీవితంలో ఏం కావాలి అనుకుంటున్నామో దాన్ని మనం ఇతరులకు పంచినప్పుడు మన జీవితంలోకి ఆటోమేటిక్‌గా అదొస్తుంది. అంటే మరి కొన్నే వస్తున్నాయి, కొన్నే ఎందుకు పొందుతున్నాము? కష్టాలెందుకున్నాయి అంటే, ఈ భగవంతుడి నుంచి పొందాలంటే ఏం చేయాలి? అంటే రెండే మార్గాలు. కష్టపడడం, ఇవ్వడం. కష్టపడి పని చేయడము, ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. కష్టపడి ధ్యాన సాధన జేయాలి. ఏది క ఇవ్వడం అంటే ఏది కావాలో అది ఇవ్వాలి. ఆనందం కావాలంటే అందరిని ఆనందింపజేయాలి. శాంతి కావాలంటే అందరిని శాంతిగా బ్రతకనివ్వాలి. ధనం కావాలంటే అందరికీ ధనాన్ని పంచాలి. ఆరోగ్యం కావాలంటే ఎవరిని బాధించకూడదు. కష్టపెట్టకూడదు. జీవహింస చేయకూడదు. హింస చేసి ఇతరుల జీవులను బాధిస్తే తిరిగి మనం రోగాలతో బాధపడవలసి వస్తుంది. అంతేకాదు దుఃఖం ఇస్తే దుఃఖం వస్తుంది. నష్టాన్ని కలుగజేస్తే నష్టం వస్తుంది. అందుచేత భగవంతుడి నుంచి మీరు ఏది కావాలనుకుంటున్నారో భగవంతుని సృష్టిలో అదే ఇవ్వండి. అంటే ఇతరులకు కూడా మనం అదే ఇచ్చినప్పుడు మనకు కూడా అందుతాయి. మనకు కావాలనుకున్నయన్ని మనకు అందుతాయి. అందుచేత భగవంతుని సృష్టి ధర్మం అర్థం చేసుకోవాలి. నిష్కామ కర్మ చేస్తూ, ధ్యానం చేస్తూ ఇప్పుడు భగవానుడు ఏం చెప్పాడు? యోగులు కమ్మన్నారు. యోగులుగా మారినప్పుడే మనకన్నీ అందుతాయి. ఆరాధన, అనుగ్రహం. ఇంకా ఏంటి అంటే ఆరాధన ఎవరు చేస్తారు? మానవుడు. మరి దేని కొరకు? భగవంతుని యొక్క అనుగ్రహం కావాలని చెప్పి ఆరాధిస్తున్నాం. అంటే రకరకాలుగా. ఎలా అంటే ఎవరిష్టం వచ్చినట్టుగా అంటే ఆ పూజల ద్వారా, ప్రార్థనల ద్వారా, జపాల ద్వారా ఇలా రకరకాలుగా ఆహ్, ఆరాధిస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితాల్లో కష్టాలు, సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకం అందరికీ సేమ్ ఉంటాయని కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అంటే మనం చేసుకున్న ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే ఈ జీవితం గదా! అంటే మరి అలాంటప్పుడు ఇవన్నీ పోవాలని భగవంతుడిని ఆరాధిస్తున్నాము. కానీ ఎన్ని రకాలుగా ఆరాధించినా గూడా మరి మనం కోరుకున్న విధంగా జీవిస్తున్నామా? లేదు గదా! కష్టాలు తీరుతున్నాయా? లేవు. దుఃఖం తీరుతుందా? లేదు. కోరికలు నెరవేరడం లేదు. అప్పుడేం జేస్తున్నారు మనుషులంతా ఫోటోలు అంటే ఈ దేవుడిని గాదు నేను ఆ దేవుడిని పట్టుకుంటాను. ఇప్పుడు కృష్ణుని పూజించారనుకోండి. నేను శివుడిని పూజిస్తాను. లేదంటే నేను వినాయకుడిని పూజిస్తాను. నేను వీరభద్రుడిని పూజిస్తాను. అంటే మారుస్తున్నారు. అక్కడ దేవుడి ఫోటోలు మారుస్తున్నారు. మతాన్ని మారుస్తున్నారు. క్రైస్తవ మతంలోకెళ్తే వాళ్ళు ప్రార్థనల ద్వారా అన్ని తగ్గిస్తారు. మనం అనుకున్నయన్ని నెరవేరుతాయి అని జెప్పి అంటే అక్కడ గూడా వాళ్ళది కొంతమందికి సహజంగా వాళ్ళ లోపల అంతరంగంలో మార్పు జరిగి మారొచ్చు. కానీ కొన్నేంటంటే సృష్టిస్తున్నారు. ఆవిడకి కాలు నడవలేని స్థితిలో ఉంటే మంచిగయ్యాడని జెప్పి, గుడ్డివాడికి కళ్ళొచ్చాయని జెప్పి ఇలా అబద్ధాలతో బేరాలు చేస్తున్నారు. అంటే అటువైపు తిప్పుకుంటున్నారు వాళ్ళ మతంలోకి రావాలని. కానీ మనిషి నిజంగా ఆలోచించాల్సిందేంటంటే, గుడ్డివాడికి నిజంగా కళ్ళు ఎలా వస్తాయి? అనేది ఆలోచించాలి. అంటే ఎప్పుడైతే మన లోపల అంతరంగంలో మార్పు జరుగుతుందో, పరివర్తనతో ఉంటామో, దానికి తగినట్టుగా మనకి విశ్వం నుంచి మనకు అందుతూ ఉంటుంది. అంటే వేరే వాళ్ళు ఎవరైనా కళ్ళివ్వడం గానీ, ఆపరేషన్ జేయడం గానీ, దాని ద్వారా అందుతూ ఉంటుంది గానీ, నిజంగా హ్మ్. ఓన్లీ ప్రార్థన ద్వారానే కళ్ళొస్తాయా? అది తెలుసుకోవాలన్నమాట. ఇంకా ఏం జేస్తారంటే మనుషులంతా గూడా మనలో లోపం ఉన్నా గూడా మనలో ఏం లేదు మనం కరెక్ట్‌గా ఉన్నాం. మేమసలు
మేము మంచిగా ఉన్నాం, మేము ధర్మ మార్గంలోనే ఉన్నాము, న్యాయంగా ఉన్నాం, మేము అస్సలు అన్యాయం చేయట్లేదు, హింస చేయట్లేదని మనం అనుకుంటాం. అంటే ఒకవేళ నాన్ వెజ్ అంటే ఇప్పుడు మాంసాహారం తినడం ఒకటే కాదు, ఇప్పుడు మనం మాటలతో ద్వారా చేతలతో కొంతమంది హింసిస్తూ బాధ పెడుతూ ఉంటాం, మనకు తెలియకుండా కొన్నిసార్లు చాలా చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాము. అంటే ఆలోచించమంటే అందుకే ఆ మాట మీద కూడా ఎరుక ఉంది, మనం చేసే పని పట్ల ఎరుక ఉండాలి. అంటే మన వల్ల ఇతరులు బాధపడుతున్నారంటే అక్కడ మన మాట మనం ఏదో తప్పుగా అంటే ఒక వాయిస్ లౌడ్ గా రావడం కానీ, లేదంటే మనం మాట్లాడే మాటలో అర్థాలు కానీ ఇవన్నీ గమనించుకుంటూ మన మాట మీద కూడా ఎరుక ఉండాలి. అంటే మరి ఇంకా భగవంతుని అనుగ్రహం మానవులకు కావాలి కానీ మానవుల పూజ ప్రార్థన భగవంతునికి అవసరం లేదు, అవసరం మానవులకి, భగవంతునికి కాదు. అందుచేతనే మానవులందరూ కూడా ఫస్ట్ ప్రశ్న వేసుకోవాలి, అనుగ్రహం కోసం ఆరాధన పుట్టబడిందా, ఆరాధన కోసం అనుగ్రహం ప్రవేశపెట్టబడిందా? అంటే ఏంటంటే మనం భగవంతుని అనుగ్రహం కావాలని ఆరాధిస్తున్నామా అని క్వశ్చన్ చేసుకోమంటున్నారు. ఆరాధన కోసమే అనుగ్రహం ప్రవేశపెట్టబడింది, ఆలోచిస్తే అనుగ్రహం కోసమే భూమి మీద ఆరాధన వచ్చిందని తెలుస్తుంది. అంటే అవసరం మానవులదే, భగవంతునిది కాదు. భగవంతుని అవసరం మానవులకే ఉంది కానీ మానవుల అవసరం భగవంతునికి లేదు అని తెలుస్తుంది. మానవుల భగవంతుడికి నచ్చేటట్లు, భగవంతుడు మెచ్చేటట్లు ప్రవర్తించాలి, అంతేకాని మానవులకు నచ్చినట్టు భగవంతుడు ఎలా ఉంటాడు? అంటే చూడండి, మరి మనుషులు రకరకాల కోరికలు ఉంటాయి, రకరకాలుగా ఆ భగవంతునికి రూపాలు గుణాలు ఆపాదిస్తున్నాము. అంటే మనం అనుకున్నట్టుగా ఉంటేనే దేవుడు అన్నట్టుగా భావిస్తున్నాం కానీ అది తప్పు. భగవంతుడు మెచ్చేటట్టుగా, భగవంతుడు నచ్చేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి, మనం నడుచుకోవాలి. మన ప్రవర్తన ఉన్నప్పుడే, మనలో మార్పు జరిగినప్పుడే మనకు సరి అయినది అందుతుంది. సరి చేసుకోవాల్సింది మానవుల ప్రవర్తనని, సరి చేయవలసింది భగవంతుని రూపకం. ఫోటోలు మార్చడం, మతాలు మార్చడం కాదు, మానవుని ప్రవర్తన అనేది మార్చుకోవాలి. అంటే మన ప్రవర్తనలో లోపం ఉంటే మన ఆరాధనలో లోపం ఉన్నట్టు, అందుకే ఆ లోపాన్ని సరి చేసుకోవాలి. అందరు ఏం చేస్తున్నారు, ఆరాధనకే ప్రాముఖ్యతనిస్తున్నారు కానీ ప్రాముఖ్యత ఇవ్వాల్సింది దేనికి? మన అంతరంగంలో ఏముంది, మన గుణాల్ని సరి చేసుకోవడం. మనకు నిజంగా పత్రి సార్ గాని, వంశీ సార్ గాని అంటే మనకి ఒక మార్గాన్ని మనకి ఇచ్చారు, ఇలా ఉండండి రా బాబు, ఇలా చేయండి అంటే దాన్ని ఆచరించిన వాళ్ళకే కదా దక్కుతుంది ఫలితం అనేది. చూడండి ఫ్రెండ్స్, అప్పుడు పూజలు ప్రార్థనలు అన్నిట్లో మునిగిపోయి ఉన్నాం. మరి ఇప్పుడు ఏంటి, వాటి నిజమేంటో తెలుసుకొని, సత్యం ఏంటో తెలుసుకొని వాటి నుంచి బయటపడి మన ప్రవర్తన సరి చేసుకుంటున్నాము, మన గుణాల్ని సరి చేసుకుంటున్నాము, సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటున్నాము. ఇదంతా దేని వల్ల సాధ్యమైంది? గురువులు చెప్పినని విడిచిపెట్టేయడం కాకుండా దాన్ని ఆచరణలో పెట్టడం వల్లనే సాధ్యమైంది. అదేవిధంగా ఆ భగవంతుడు ఎలా ఉన్నాడో దాన్ని మనం అలా నడుచుకోవాలి కానీ మనం ఇలా ఉండాలి అలా ఉండాలని కానీ మనం కోరకూడదు. అందుకే మనకు నచ్చినట్టు ఆరాధించడం వల్ల ప్రయోజనం అనేది లేదు. ధ్యానం ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం, ధ్యానం ద్వారానే ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటాము, శక్తిని పొందుతాము. ఈ పూజలు ప్రార్థన నమాజుల వల్ల అంటే చాలా కొంతమంది నమ్మరు, అంటే వెక్కిరిస్తారు కానీ మనము అవన్నీ దాటి దాటి వచ్చాం కదా. ఇప్పుడు మనం తెలుసుకున్న దానిలో నిలబడి ఆ సత్యాన్ని ఇంకా నలుగురికి తెలియపరుస్తూ ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఆచరణ అనేది కంపల్సరిగా ఉండాలి మన జీవితంలో. భగవంతుడికి ఆగ్రహ అనుగ్రహాలు ఉంటాయా అంటే మరి సహజంగా చెప్పుకుందామా ఇంకొకటి, ఆగ్రహం అనుగ్రహం ఉంటే ఆరాధించకపోతే మనం భగవంతుని ఇలా పూజించకపోతే కష్టము, మనం మొక్కులు తీర్చకపోతే ఇలా, అంటే ఇలా ప్రార్థన చేయకపోతే అతనికి కోపం వస్తుందని ఇలా కొన్ని భావాలు ఉన్నాయి. నిజమే, అంటే మనము మన వంశంలో ఇలా ఉందని, మన కులంలో ఈ పనులు చేయాలంటే ఒక్కొక్క దేవుణ్ణి కొలవడము, ఒక్కొక్క పండగకి ఒక్కొక్క రకమైన ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి కదా. అవన్నీ చేయకపోతే ఏదో జరుగుతుందనే భయముతో చేస్తారు, భక్తితో కాదు భయంతో చేస్తారు. కానీ ఆ ప్రార్థన పూజ ఇవన్నీ కాదు, భగవంతుడు అనేది ఎక్కడున్నాడు, మన లోపల ఉన్న ఆత్మ,
ఆత్మలో ఉన్నాడు. ప్రతి ఒక్క జీవిలో ఉన్నాడు ఆత్మగా. అందుకే ఆత్మతో కనెక్ట్ అవ్వాలి. మీరు ఆత్మతో కనెక్ట్ అవ్వాలంటే ధ్యానం చేస్తే ఆత్మతో కనెక్ట్ అవుతాం. భగవంతుడికి దగ్గరగా ఉంటాం కాబట్టి కంపల్సరిగా ధ్యానం చేయాలి. అదే విధంగా అనురాగం ఉన్న చోట అనుగ్రహం ఉంటుంది. మనం ఏమనుకుంటాము, ద్వేషం ఉన్న చోట ప్రేమ ఉంటుందని. ప్రేమ ఉన్న చోటే ద్వేషం ఉంటుందని భావిస్తాం కదా, అది కూడా తప్పు. ఏంటి అంటే ఇప్పుడు మన పిల్లల్ని ప్రేమగా చూస్తాం, అనురాగంతో చూస్తాం. ఇతరుల పిల్లల్ని, పని పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళనంటే మన పిల్లాన్ని చూసుకున్నంత ప్రేమగా వాడిని చూస్తాము, చూడం కదా. అంటే మన పిల్లవాడు ఏదైనా వాడు అడగకపోయినా కూడా అన్ని కొనుక్కొచ్చి అమరుస్తాం, అన్ని ఇస్తాం. కానీ వాళ్ళు ఎవరైనా ఇతరుల పిల్లలు మన కనీసం ఒక చాక్లెట్ ఇవ్వమని ఒక్కోసారి వెనక ముందు అవుతూ ఉంటారు చూడండి చాలా. అంటే పని పిల్లల మీద ఉండే ద్వేషం కారణంగా, అంటే వాళ్ళ మీద మన అనుగ్రహం అనేది ఉండదు. వాళ్ళు వేరు అనే భావన అక్కడనే తెలుస్తుంది మనకి. వాళ్ళు అడిగినా కూడా ఇవ్వము. ఇంకా వాళ్ళు సరిగా లేరని చెప్పి వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారని ఇంకా వాళ్ళకు కొన్ని మనమే యాడ్ చేస్తాము. అంటే ఆ వ్యక్తి, ఆ పనమ్మాయి ఇలా చేసిందనో, లేదంటే వాళ్ళ పిల్లనిది వాడు సరిగా వినడని, చెప్తే అంటే ఇలా రకరకాలుగా సృష్టిస్తూ ఉంటాం మనమే. అందుకే భగవంతునికి ఎప్పుడు కూడా రాగద్వేషాలు అనేటివి లేవు. అందుకే ఆయనకు ఆగ్రహ అనుగ్రహాలు కూడా లేవు. అందుచేతనే పూజ ప్రార్థన చెయ్యకపోతే ఆగ్రహిస్తాడని భయపడాల్సిన పని కూడా లేదు. ఇలా గుడ్డిగా నమ్ముతూ కోరికలు నెరవేరకపోతే అనుగ్రహించలేదని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ కోపంతో ఆ దేవుణ్ణి మారుస్తూ మతాలు మారుస్తూ ఉన్నాము. అందుకే నచ్చిన దేవుడు, ఈ దేవుడు అంటే ఇష్టం, ఆ దేవుడు అంటే రకరకాల పేర్లు వచ్చాయి కదా ఫ్రెండ్స్. భగవంతుడు ఎప్పుడు కూడా సాక్షిభూతుడు, అన్నిటినీ సాక్షిగా గమనిస్తూ ఉంటాడు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్నది ఆయన సూత్రం. అదే అర్థం చేసుకోవాలి మనం. మంచి చేసుకుంటే మంచి, చెడు చేసుకుంటే చెడు అనేది అర్థమైనప్పుడు మనం ఎప్పుడు కూడా మంచి చేయడానికే ప్రాధాన్యతనివ్వాలి. అంటే ఈ పూజకు, ప్రార్థనకు, భజనలకు ప్రాముఖ్యం ఇవ్వకుండా మరి దేనితో మరి భగవంతునికి దగ్గరగా ఉంటాము? ధ్యానం చేస్తేనే ఆత్మతో కనెక్ట్ అవుతాం, భగవంతునికి దగ్గరగా ఉంటాము. మంచి చేస్తేనే మనకు మంచి జరుగుతుందని అర్థం చేసుకున్నప్పుడు మంచి చేయడానికే ప్రాముఖ్యతనివ్వాలి. అదే విధంగా ఇంకా కులాలు, మతాలు అనేటివి విడివిడి భావన లేకుండా అందరూ ఏకత్వమే, అందరూ ఒకటే ఆ భగవంతుడి స్వరూపాలే అని ప్రతి దాని పట్ల దృష్టి ఉంచి ప్రతి దాన్ని, అంటే చూడండి కొన్ని దేవుడి విగ్రహం పెడతాము, పూజిస్తాం, కానీ ఇతర వస్తువుల్ని కొన్నిసార్లు కాళ్ళతో దంతాం. అంటే మన పెద్దవాళ్ళు చెప్పేవారు, కడప మీద నిలిచి అది తప్పు, నిల్చోవద్దని, పుస్తకాన్ని దన్నొద్దని. అంటే వస్తువుల్ని కూడా విసిరి కొట్టడం కానీ అలాంటివి అంటే అన్నిట్లో కూడా ఆ భగవంతుని స్వరూపం ఉన్నది, భగవంతుని శక్తి ఉన్నది కాబట్టి అన్నిటి యందు భగవంతుని చూడాలి. నరసింహస్వామి దేనిలోంచి వచ్చాడు? ఆ స్తంభంలోంచే కదా. అందుకే ప్రతి దానిలో సర్వాంతర్యామి ఉన్నద భగవంతుని స్వరూపం అని తెలుసుకొని అలా ఆచరణలో పెడుతూ ఎరుకతో ఉండాలి. ఇది చెప్పారు ఫ్రెండ్స్. ఇది నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులందరికీ కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు, వేల వేల కృతజ్ఞతలు. అలాగే సద్గురు మూమెంట్కి దీనిలో వర్క్ చేస్తున్న వారందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు. మీకు ఎవరికైనా